ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి టొమాటో కర్రీ. సాధారణంగా అందరు చేసుకునే రెసిపీ అయినా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్టీగా సాఫ్ట్ టెక్స్చర్తో చాలా బాగుంటుంది. ఇలా చేసిన టమాటా కర్రీని అన్నం, చపాతీ, పూరి, ఈవెన్ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఇందులోకి 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఇందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చిని వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా తరిగి తీసుకోండి. ఈ ఉల్లిపాయలని నూనెలో బాగా ఫ్రై చేసుకుందాము. ఈ ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్ని వేసి వీటన్నింటిని ఆయిల్లో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయట్లేదు, మీరు కావాలంటే ఇందులో వేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయ్యాక 1/2 కేజీ టమాటాలు తీసుకొని అందులోంచి 2 టమాటాలను పక్కన పెట్టి మిగిలిన టమాటాలను ఇలా ప్యూరీ చేసి వేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 3 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 3 పచ్చిమిర్చి అండ్ అలాగే 2 టమాటాలను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా 1/2 కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా కలిసే వరకు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మూతను పెట్టి 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా 3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని తీసుకొని కర్రీలోకి యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇదంతా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చేసిన టమాటా కర్రీని వేడివేడి అన్నంతో తిన్నా, చపాతీ, పూరి ఇలా ఏ కాంబినేషన్లో తీసుకున్నా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.